బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు. ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత దుర్మరణం చెందారు. తెల్లవారుజామున సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయారు. ఈ ఘటనలో కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని రోజుల క్రితం నల్గొండలో జరిగిన ప్రమాదంలో ఆమె గాయపడి కోలుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ప్రమాదంలో ఆమె చనిపోవటం అభిమానుల్ని శోకసంద్రంలో నెట్టింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతితో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ అయ్యారు. నిన్నటి వరకు తమ మధ్య ఉన్న నేత ఇప్పుడు మృత్యు ఒడికి చేరుకోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టి ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి అందిస్తారు. పివి చెప్పండి, ప్రెజెంట్ మనం చూస్తే ఇక్కడ నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురవ్వటము, ఇక ఆవిడ చనిపోవటం మనం చూస్తున్నాము. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రమాదవశాత్తు జరిగినటువంటి కొద్దిసేపటి క్రితం తెల్లారుజామున జరిగిన ప్రమాదాల్లో తాజాగా ఎన్నికైనటువంటి చిన్న వయస్కురాలైనటువంటి నందిత చనిపోవడం అనేటువంటిది చాలా విషాదకరమైంది. ఎందుకంటే ఆమె తండ్రి కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో సాయాన్ని ఉన్నాడు. 94 నుంచి దాదాపుగా 2018లో కూడా ఎన్నికయ్యాడు. అనారోగ్య కారణాలతో ఆయన అకాల మరణం, ఎలక్షన్ల ముందు కొద్ది రోజుల ముందే అకాల మరణం పొందాడు. ఆ స్థానాన్ని తన కూతురికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం, ఆమె గద్దర్ ప్రజానాయకుడు గద్దర్ కూతురుపై గెలిచినటువంటి సందర్భం. కానీ సాయన్న కూడా చాలా కష్టపడి ఒక దళిత కుటుంబంలో జన్మించినటువంటి సాయన్న 94లో ఆనాడు తెలుగుదేశంలో చేరి 94 నుంచి కూడా దాదాపుగా సుదీర్ఘకాలం ఆయన రాజకీయాల్లో మధ్యలో ఒకసారి ఓడిపోయిన తర్వాత కాలంలో ఆయన గెలుస్తూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయనకున్నటువంటి 94 కానీ 2009, 14, 18 అదేవిధంగా 23 వరకు కూడా 18-23 వరకు కూడా ఆయన ఉన్నాడు. జస్ట్ ఎలక్షన్స్ ముందు మాత్రమే అనారోగ్యంతో మృతి చెందినటువంటి పరిస్థితి. కాబట్టి అంటే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళ, అందులోనూ చదువుకున్న మహిళ ఇట్లా తెల్లారుజామున అకాల మరణం పొందడం అనేటువంటిది అందరికి కూడా ఒక రకంగా కుటుంబాన్నే కాదు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా కొంత విషాదంలో ఉండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒక అవకాశం, రాజకీయాల్లో అవకాశాలు తక్కువ, మహిళలకి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. కుటుంబం నేపథ్యం ఉండటం, ఆమె కార్పొరేటర్ గా కూడా గతంలో ఉండటం, అన్ని రకాలుగా కూడా ఆమె కూడా రాజకీయాల్లో తండ్రితో పాటు రాజకీయ వారసత్వం తీసుకొని యాక్టివ్ గా పనిచేస్తూ వచ్చింది. చాలా కొద్ది కాలంగా ఆమె ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా, ఎందుకంటే ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సాయన్నకి ఉన్నారు. ఈ రకమైనటువంటి కొంత యాక్టివ్ గా, ఎందుకంటే ఇంత కాంగ్రెస్ వేవ్ లో కూడా హైదరాబాద్ సీటులో మొత్తం బీఆర్ఎస్ గెలుచుకుంది. పైగా అవతల గద్దరన్న కూతురు ఉన్నప్పటికీ కూడా ఆమె కుటుంబ నేపథ్యం, సాయన్నకు ఉన్నటువంటి మంచి పేరు, ప్రధానంగా సాయన్నకు ఉన్నటువంటి పేరు, సాయన్న అంతిమయాత్రప్పుడు కూడా కొంత వివాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సర్కారు ఒక ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించలేదనేటువంటి ఆగ్రహం కూడా ఆనాడు వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే సాయన్నకున్నటువంటి గుర్తింపు కానీ, సాయన్న సౌమ్యుడిగా, వివాద రహితుడిగా, ఆ రకంగా అన్ని రకాలుగా ఆయనకి మంచి గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి, ఎందుకంటే ఒక దళిత కుటుంబం నుంచి ఎదిగి వచ్చి ఒక మహిళ రాజకీయాల్లో ఒకరు వచ్చి ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా గెలిచి కొద్ది కాలమే, జస్ట్ 3 నెలలు కూడా కాకముందే ఈ రకమైనటువంటి ప్రమాదంలో చనిపోవటం అనేటువంటిది అందరినీ
కలిసివేసినట్టు అంశంగా అయితే ఉంది. అంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది ఈ ప్రమాదం, డ్రైవరు తెల్లారుజామున జరిగిందంటే మరి నిద్ర మత్తులో ఉన్నారా, లేకుంటే ఇంకా ఇవన్నీ దర్యాప్తులో తేలాల్సిన అంశం ఉంది. కానీ ఏదైనప్పుడు కూడా అతను పిఏకి కొంత సీరియస్ గా ఉంది, డ్రైవర్ కూడా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఈయనైతే స్పాట్ లోనే మృతి చెందినటువంటి మన వార్తలు, ఆ వీడియోలు అన్ని కూడా ఇప్పటికే మీడియాలన్నింటిలో కూడా టెలికాస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ఈ పరిణామం అనేటువంటిది ఇంత విషాదకరమైన వార్తగానే ఉంది. అయితే పివి గతంలో కూడా ఈ డ్రైవర్ వల్లనే ఒకసారి యాక్సిడెంట్ కి గురైనట్టు తెలుస్తోంది. సో దీనిపై ఏమైనా అప్డేట్ ఉందా? అంటే గతంలో కూడా చాలా ప్రమాదం, లిఫ్ట్ లో ఒక సందర్భంలో లిఫ్ట్ లో కూడా ఇరుక్కొని ఇటీవల కాలంలో ప్రమాదానికి ఒక రకంగా ప్రమాద పరిస్థితి నుంచి బయటపడ్డది అనేటువంటిది ఉంది. అదేవిధంగా గతంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఈ రకమైనటువంటి ప్రమాదం నుంచి తప్పించుకుంది అనేటువంటిది ఉంది. కానీ ఆ కుటుంబాన్ని మరి ఎందుకు ఈ రకమైనటువంటి విషాదాలు వెంటాడుతున్నాయి అనేటువంటిది అయితే అది కూడా ఇవాళ ఒక డిబేటబుల్ ఇష్యూగా అందరూ కూడా సోషల్ మీడియాలో వార్తలు గతం నుంచి ఆమెను వెంటాడుతుంది, మృత్యు వెంటాడుతున్నా తప్పించుకుంది, కానీ ఇవాళ ఆ రకంగా తప్పించుకోలేకపోయింది అనేటువంటిది కూడా వార్తా కథనాలు ప్రసారం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా ఇందాక చెప్పినట్టుగా అంటే విఐపి ప్రయాణం చేసేటువంటి వాహనాన్ని నడిపేటువంటి డ్రైవర్లు కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. రెండోది ప్రయాణాలు కూడా తెల్లారుజామున అర్ధరాత్రి చేయటం వల్ల ఈ రకమైన విఐపి మూవ్మెంట్ లో, ఎందుకంటే నిద్ర అనేటువంటిది ఉంది. విఐపీలు ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, అందులో ఎదిగి కష్టపడి పైకి వచ్చినటువంటి ఒక దళిత సామాజిక కుటుంబం నుంచి, పేద కుటుంబం నుంచి ఎదిగి వచ్చినటువంటి వాళ్ళు ఈ రకంగా తమ నిండు జీవితాన్ని ఆ కాలంలో ముగిసేలా ఇట్లాంటి ప్రమాదానికి గురయ్యి చనిపోవటం అనేటువంటిది అందరి కుటుంబాలకే కాదు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి రాజకీయాల్లో ఎదిగేటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి మరణం పొందటం అనేటువంటిది కొంత ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితి కనబడుతుంది. అయితే పివి ప్రెసెంట్ డ్రైవర్ పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో అంటే ఆయన ఎప్పటి వరకు కోలుకోవచ్చు, దాని గురించి ఏమైనా డాక్టర్స్ చెబుతున్నారా? ఇంకా ఇప్పుడు ఏం చెప్పలేమని చెప్పారు. అది కూడా డ్రైవర్ కి కొంత పివి కొంత కానీ డ్రైవర్ కి ఎక్కువ గాయాలు, తీవ్ర గాయాలు అయినాయి అనేటువంటిది ఉంది. మెరుగైన వైద్యం సేవలు అందిస్తున్నటువంటి చికిత్స అందిస్తున్నారు. ఇంకా కొంత అబ్జర్వేషన్ తర్వాత కానీ చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తీరు చూస్తే మనకు ఆ దృశ్యాలు, ఫోటోలు మీడియాలో వస్తున్నాయి. ఆ దృశ్యాలు చూస్తే కనుక రైలింగ్ ఢీకొని కారు మధ్య భాగం దాకా కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయా, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయా అనేటువంటిది ఏమైనప్పటికీ కూడా, ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా కొంతవరకు రక్షణ కల్పిస్తాయి, కానీ ఎయిర్ బ్యాగ్స్ పూర్తిగా రక్షణ అంత ఆ స్థాయిలో ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళు రక్షించలేని పరిస్థితి ఉంటుంది. ప్రమాదం చాలా తీవ్ర స్థాయిలో మరి ఎంత స్పీడ్ లో ఉన్నారు, ఎందుకు జరిగింది, ఏమైనా అడ్డొస్తే జరిగిందా లేకుంటే ఎట్లా జరిగింది అనేది దర్యాప్తులు తేలాల్సింది. కానీ జరిగిన తీరు మాత్రం చూస్తే, ఆ దృశ్యాలు చూస్తే మాత్రం ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా, సేఫ్టీ ఎంత ఉన్నప్పుడు కూడా ప్రమాదం నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదన్నట్టుగా దృశ్యాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి డ్రైవర్ కోలుకోవాలని కోరుకున్నాం, కానీ ఇంకా డాక్టర్లు ఇప్పుడే ఏం చెప్పలేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఫిబ్రవరి నెలలోనే వాళ్ళ నాన్న సాయన్న కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు ఇందాక అన్నట్టుగా, ఎందుకంటే అది ఎవరు వర్ణాతీత విషాదం, ఎవరు కూడా వాళ్ళని వాదార్చడం అనేది కొంత కష్టంతో కూడుకుంది. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నాడు సాయన్నకి. సాయన్న కూడా రాజకీయాల్లో 93 ఇందాక చెప్పినట్టుగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నాడు. శాసనసభ్యుడిగా ఆయనకున్న మంచి పేరు, గుర్తింపు, ఆయనకున్నటువంటి సౌమ్యుడు, ఈ రకమైన అన్నిటితో ఆ కుటుంబానికి కూడా ఆ రకమైనటువంటి గుర్తింపుతోనే ప్రజలు ఆదరించారు. గెలుస్తూ వచ్చినటువంటి పరిస్థితి మధ్యలో ఒకసారి తప్ప సుదీర్ఘకాలం సాయన్న గెలుస్తూ వచ్చాడు. ఆయన సాయన్న కూతురు కూడా గెలిచింది. ప్రజలు ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కాంటెస్ట్ లో ఆమె ప్రమాదంలో చనిపోవటం అనేటువంటిది కొంత కుటుంబానికే కాదు, ఆ కంటోన్మెంట్ ప్రజలకి, అదేవిధంగా పౌరాలుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంత విషాదం. కుటుంబంని వాదార్చడం చూస్తున్నాం, వీడియోలు, దృశ్యాలు చూస్తున్న వాళ్ళ కుటుంబం యొక్క వాళ్ళ ఆ దుఃఖాన్ని ఎవరు ఆపలేని పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ పివి.